BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్కారం, నేను మీ ప్రశాంత్ మనియాల. భారతదేశంలో మహిళలకి దాదాపుగా 99% అత్యంత ఇష్టమైన వస్తువు ఏదంటే బంగారం అనే చెప్పుకోవచ్చు. అందుకే ఆ ఇష్టంతోనే పసిటి ధరలు ఏ ఏడాదికి ఆ ఏడాది పెరుగుతూనే వస్తుంటాయి. అంత ప్రియంగా ఉంటాయి మహిళలకు, అంత ప్రియమైన వస్తువు కాబట్టి బంగారం ధరలు కూడా ప్రియంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం ఏదైతే నిన్న నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు విడుదల చేసిన బడ్జెట్లో ఏకంగా 9% ఎక్సైజ్ సుంకాన్ని, 15% ఉన్నది 9% తగ్గించి 6% మాత్రమే ఎక్సైజ్ సుంకాన్ని ప్రస్తుతం వసూలు చేస్తున్నారు. ఇంత ఎత్తున తగ్గింపు జరగడం ఎంత మేర బంగారం దీంట్లో ప్రభావం చూపుతుందో ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం శ్రీకాకుళం నగరంలోని ఒక బంగారం దుకాణంలో, బంగారం షాప్లో, జ్యువెలరీలో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ విక్రేత మనతో ఉన్నారు. ఏదైతే ఈ పన్నుల సడలింపులో ఎంత మేర బంగారం కొనుగోలు చేసేవారికి లబ్ధి చేకూరుతుందో ఆయన మాటలో తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్కారం. నిన్న కేంద్ర బడ్జెట్ లో ఒక పెద్ద కుదిపై అనుకోవచ్చు. గతంలో ఎప్పుడూ లేదు ఎక్సైజ్ సుంకం తగ్గింపు అన్నది. 15 ఉన్నది, 9% 15 తగ్గించి 6కు తీసుకొచ్చారు. ఈ పదం అన్నది, ఈ తగ్గింపు అన్నది సామాన్య ప్రజలకి అర్థం కాదు. దీన్ని సింప్లిఫై చేసి చెప్పంటున్నాను. ప్రతి అందరికి కూడా ఈ కస్టమ్ డ్యూటీ తగ్గించే వల్ల చాలా భారం తగ్గింది. బంగారం ఇంచుమించు 9% కస్టమ్ డ్యూటీ తగ్గిందని గ్రాముకి 300 రూపాయలు తగ్గుతాయి. ఇంచుమించుగా బ్యాంకాక్, సింగపూర్, మలేషియా గోల్డ్ ఎక్కడ ఎంత ఉంటుంది, ఇండియాలో కూడా అంతే రేటు ఉంటుంది. ఈ కస్టమ్ డ్యూటీ ఎక్కువ రేటు ఉన్నప్పుడు స్మగల్డ్ ఎక్కువ అయ్యేది. 100 గ్రాములు రైట్ అయితే కేజీ బంగారం లెఫ్ట్ వెళ్ళి వచ్చేది. ఇప్పుడు తగ్గించే వల్ల గవర్నమెంట్ కూడా మంచి ట్యాక్స్ వస్తుంది. అందరూ అదే రేటు ఇన్పుట్ కూడా గవర్నమెంట్ కూడా మంచి ట్యాక్స్ వస్తుంది. కస్టమర్స్కి గోల్డ్ కంపల్సరీ ప్రతి ఇంటికి నిత్య వస్తువు అయిపోయింది. ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉన్నా, ఉంగరం కావాలన్నా, వడ్డానం కావాలన్నా బంగారం ఉంటుంది. ఈ శ్రావణ మాసం వస్తుంది, లేడీస్ అందరికీ అదృష్టమే. 10 గ్రాముల బదులు 11 గ్రాములు వస్తుంది. 10 గ్రామ్స్ కొనే బదులు మంచి పరిణామం. తర్వాత బడ్జెట్ లో కూడా మన ఆంధ్రాకి మంచి బెనిఫిట్స్ ఇచ్చారు. మాట్లాడుకుందాం. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ నిన్న ప్రకటించినది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం? 12 గంటలకు ఇచ్చారు. 3 అయ్యేసరికి ఆన్లైన్ లో పెట్టారు రేట్ తగ్గించి. 12 గంటల ముందు ఎంత రేట్ ఉండేది 10 గ్రాములకి యావరేజ్ గా? 12 గంటల తర్వాత ఎంత వచ్చింది? 12 గంటల ముందు 7,570 రూపాయలు విత్ జిఎస్టీ కలిపి ఉండేది. బడ్జెట్ అయిపోయిన తర్వాత 7,150 వరకు లాస్ట్ క్లోజింగ్. అంటే దగ్గర 500 రూపాయలు గ్రాముకి ఆ రోజు తగ్గింది. కస్టమ్స్ కూడా తగ్గింది. ఇంటర్నేషనల్ మార్కెట్లు గోల్డ్ కూడా తగ్గింది. అన్ని డాలర్ కూడా తగ్గింది. షేర్ మార్కెట్ వల్ల అన్ని బాగానే, అందువల్ల అంత బాగా తగ్గింది. నిన్న ఈ తగ్గింపు ప్రకటన తర్వాత సేల్స్ ఎలా ఉంది? మీరే చూస్తున్న షాపులో సేల్స్ నిన్న నుంచి చాలా బాగుంది. ఈ మధ్య 3 నెలలు అన్ సీజను, తర్వాత వస్తుంది శ్రావణ మాసం. ప్రతి ఇంట్లో కాసో, చైనో, రింగో కంపల్సరీ లక్ష్మీదేవి పెట్టి పూజ చేస్తారు. మంచి పరిమాణం బాగుంది. మార్కెట్ బాగుంటే అంత వ్యవస్థ బాగుంటుంది. మేము మనీ ట్రాన్సాక్షన్ అంతా బాగానే ఉంటుంది. గడిచిన కొన్నేళ్లుగా మీరు బంగారం వ్యాపారంలో ఉన్నారు. ఇంత పెద్ద తగ్గింపు గతంలో ఎప్పుడైనా జరిగింది? ఫస్ట్ టైం అండి. మేము 1%, 2% కస్టమర్ తగ్గించమంటే గవర్నమెంట్ ఎప్పుడు తగ్గించలేదు. లాస్ట్ ఒకసారి ఒకనప్పుడు మా సెంట్రల్ మినిస్టర్ గారు కూడా, మా రామరెడ్డి సార్, కస్టమ్ 2% తగ్గించండి బాగుంటుంది అన్న. కానీ 9% తగ్గించడం మన దేశ చరిత్రలో ఫస్ట్ టైం గవర్నమెంట్ ఇంత తగ్గించడం మంచి పరిణామం. స్వర్ణయం వచ్చినట్టు మనందరికీ చాలా మంచి పరిణామం. కస్టమ్ డ్యూటీ 9% అంటే చాలా సూపర్ గురు. ఇక్కడ నాకు ఒక కన్ఫ్యూజన్ ఉంది. కస్టమ్ ఏదైతే రేట్ తగ్గించారో, మీ దగ్గర ఆల్రెడీ ఆర్నమెంట్స్ ముందు చేసినవి ఉంటాయి. దానికి సంబంధించి మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఏమైనా ఉంటుందా? అది కామన్ అండి. అది ఏంటంటే అవి ఉంటే మా గోల్డ్ కూడా తగ్గిపోద్ది. కానీ అవి మైండ్లో పెట్టుకోవాలి. అది ఫ్లో అంతే. వాటర్ ట్యాంక్లో వాటర్ ఉందని వర్షం పడిపోతుంది, తప్పదు కదా. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా గోల్డ్ కూడా తగ్గిపోద్ది. మేము కొనవలసిన గోల్డ్ మాకు హ్యాపీ. ఇప్పుడు మేము ఇన్వెస్ట్ చేస్తాం కాదు, అది ఫ్లోటింగ్. అది కంటిన్యూగా కొంటాం అమ్ముతాం. అది చూసుకుంటాం బ్యాలెన్స్ తప్ప పెరిగిందా తగ్గిందా చూడడం. బిజినెస్ ముందు అవుతుంది మాకు. ఇప్పుడు ఏంటంటే మంచి బిజినెస్ వస్తుంది. కస్టమర్స్ గోల్డ్ రేట్ తగ్గడం, బిజినెస్ పెరగడం, ఇంకే ఏ రంగాలపై ప్రభావం చూసే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? నేను భావిస్తాను సెల్ ఫోన్ కూడా బాగా తగ్గించాడు. ఇంతకుముందు సెల్ ఫోన్ కావాలంటే అబ్రాడ్ నుంచి తేవాలా, ఆన్లైన్ కూడా. సెల్ ఫోన్ కూడా ట్యాక్స్ బంగారం రేట్ తగ్గించడం ఇంకా మిగిలిన ఏ రంగాలపై ప్రభావం చూపుతుంది? బంగారం అండి. ఏదైనా బంగారం
పెట్టే అన్ని బిజినెస్ ఉంటాయి. బంగారం, వెండి, డైమండ్స్ తగ్గిందండి, ఆటోమేటిక్గా మనీ సర్క్యులేషన్స్ అన్ని ఏ టు జెడ్ అన్నీ అవుతుంది. వాళ్ళు బంగారం కొనంటే ఏదో రియల్ ఎస్టేట్ ప్రతిదీ లింకేనండి, ఇది అది ఆటోమేటిక్ లింకే అది అంతా. మనతో కొంతమంది మహిళలు ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఏదైతే ఈ తగ్గింపు జరగడంపై వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా, అమ్మ చూశారు కదా, మీ పేరు ఎక్కడ చూసారు? బోయిన సునీత, నేను ఆమదల వలస టీడీపీ మహిళా అధ్యక్షురాలిని. సునీత గారు ఆమదవలస నుంచి వచ్చారు. ఈ రోజు బంగారం రేటు ఎంతకు ముందు ఎలా ఉండదు, ఇప్పుడు ఎలా ఉండదు, తేడా తెలుసు? చాలా తేడా ఉందండి. గ్రాముకి 4000 ఇలాగా ఒక పోట్లోనే తగ్గిందంటే చాలా గ్రేట్. మరి ఈసారి బడ్జెట్ అంటే అలా గత 10 సంవత్సరాలుగా ఇలాంటి బడ్జెట్ అనేది రాలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఫస్ట్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. మన చంద్రబాబు నాయుడు గారు, మరి ఎంపీ గారు మన రామ్మోహన్ నాయుడు గారు అయితేమి అక్కడ అతను టాకింగ్ విధానంలో కానీ అడగడం కానీ అన్ని కూడా సక్రమంగా జరిగాయి. మరి ఈ రోజు మీరు కొనుక్కోవడానికి వచ్చారు, రేట్ తగ్గిందని కొనుక్కోవడానికి వచ్చారు, ముందే ప్లాన్ గా ఉన్నారు? అంటే ముందు ప్లానెడ్ గా ఉన్నాము, కానీ రేట్ తగ్గింది కాబట్టి కొంచెం సేవ్ అవుతాం కదా అని ఆనందం ఉంటది కదా. అందరు కూడా శ్రావణ మాసం కరెక్ట్ గా మంచి టైంలో తగ్గింది, వాళ్ళకు కూడా సేల్స్ బాగుంటది, ప్రజలు కూడా ఆనందంతో ఉంటారు. గోల్డ్ అనేది ప్రతి చిన్న ఫంక్షన్ కానీ దేనికి కానీ గోల్డ్ లేకుండా ఎక్కడ కూడా ఏది లేదు. ఇప్పుడు తగ్గడంతో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇంతకుముందు మీరు ఏదైతే ఈ రోజు ప్రిపేర్ అయిన డబ్బులకి ఎంత గోల్డ్ వచ్చేది, ఈ రోజు ఎంత గోల్డ్ అదనంగా కలిసింది మీ వరకు? అదనంగా అంటే డబ్బుల వరకు అంటే ఒక 3000 అలాగా సేవ్ అవుతుంది అన్నమాట. ఇది పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుభప్రదమైన శ్రావణ మాసం ఎదురుగా ఉంచుకొని ఇంత భారీ ఎత్తున తగ్గింపు జరగడం శుభ పరిణామం చెప్తున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం నగరంలోని ఈ జ్యువెలరీ షాప్ కాదు, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనేక జ్యువెలరీ షాప్స్ పెద్ద ఎత్తున బంగారం తగ్గింపు జరగడంతో అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇది అన్ని రంగాలపై కూడా ప్రభావం చూపుతుందని వారు చెప్తున్నారు. మిగిలిన అన్ని రంగాలు కూడా ఏదైతే ఆర్థికంగా కూడా మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది. బంగారం ధర తగ్గింపు నేపథ్యంలో మరిన్ని రంగాలు కూడా ఆర్థికంగా వృద్ధి చెందే అవకాశం ఉంది అన్నట్టు వ్యాపార వర్గాలు కూడా చెప్తున్నాయి. ఇంకోవైపు శ్రావణవాసం వంటి మంచి కాలం ముందు ఇంత పెద్ద తగ్గింపు జరగడం, ఇంకా ఎక్కువ కొనుగోలు జరుగుతాయి. అందుకే కొనుగోలు చేయడానికి కూడా ఈ రోజు పెద్ద ఎత్తున జ్యువెలరీ షాప్స్ కు క్యూ కడుతున్నామని మహిళలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.